Hello everyone, welcome to the video series on AIIMS RRB Pharmacist and Drug Inspector exam preparation. ఈ వీడియోలో ఈసీజీకి సంబంధించి క్యూటీ వేవ్ ప్రొలాంగ్ అయితే ఏం జరుగుతుందో ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీజీ ఇస్ రిలేటెడ్ టు హార్ట్ రేట్. నా ఈసీజీ ఆర్ క్యూటీ ప్రొలాంగేషన్ ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ముందు హార్ట్ బీట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. మనకి 2 chambers ఆఫ్ ఏట్రియా ఆర్ దేర్, 2 chambers ఆఫ్ వెంట్రికల్ ఇస్ దేర్. ఈజీగా అర్థం అవడం కోసం ఒక చెయ్యి చూపిస్తాను. ఇది ఏట్రియా, ఇది వెంట్రికల్. నా ఏట్రియాలో మనకి లెఫ్ట్ ఏట్రియా, రైట్ ఏట్రియా, అలానే వెంట్రికల్లో లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ ఉంటాయి. అయితే కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు 2 ఏట్రియా ఒకేసారి కాంట్రాక్ట్ అవుతుంది, వెంట్రికల్ కూడా ఒకేసారి కాంట్రాక్ట్ అవుతుంది, ఇండివిజువల్గా జరగదు. నా అయితే లెఫ్ట్ ఏట్రియా, రైట్ ఏట్రియా రెండిట్లోనే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లడ్ ఉంటాయి. రైట్ ఏట్రియాకి బ్లడ్ ఎక్కడ నుండి వస్తుందంటే వీనా కేవాస్ నుంచి వస్తుంది. వీనా కేవాస్ అంటే ఇంప్యూర్ బ్లడ్ వస్తుంది అనమాట. సో రైట్ ఏట్రియా కంట్రాక్ట్ అయితే ఇంప్యూర్ బ్లడ్ వెంట్రికల్లోకి వెళ్తుంది. మరి లెఫ్ట్ ఏట్రియాకి బ్లడ్ లంగ్స్ నుంచి వస్తుంది. లంగ్స్ నుంచి బ్లడ్ ప్యూరిఫై వస్తుంది. అంటే లెఫ్ట్ ఏట్రియా కానీ కంట్రాక్ట్ అయితే ప్యూర్ బ్లడ్ వెంట్రికల్లోకి వెళ్తుంది. ఇది అర్థం చేసుకోండి. సో రైట్ ఏట్రియా ఇంప్యూర్ బ్లడ్, లెఫ్ట్ ఏట్రియా ప్యూర్ బ్లడ్. నా ఈ రెండు ఒకేసారి కాంట్రాక్ట్ అవుతాయి. నా కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ బ్లడ్ వెంట్రికల్లోకి వస్తుంది. వెంట్రికల్స్లో కూడా మళ్ళీ ఏమైంది, రైట్ వెంట్రికల్లో ఇంప్యూర్ బ్లడ్ ఉంది, లెఫ్ట్ వెంట్రికల్లో ప్యూర్ బ్లడ్ ఉంది. సో రైట్ వెంట్రికల్ కంట్రాక్ట్ అయితే ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫై అవుతుంది. లెఫ్ట్ వెంట్రికల్ కంట్రాక్ట్ అయితే ప్యూర్ బ్లడ్ అయోటాలోకి వెళ్ళి బాడీ అంతటికి సప్లై అవుతుంది. కంట్రాక్షన్స్లో కూడా ఏట్రియా కంట్రాక్ట్ అయితే వెంట్రికల్ డైలేట్ అవుతుంది, వెంట్రికల్ కంట్రాక్ట్ అయితే ఏట్రియా డైలేట్ అవుతుంది. ఇది ప్రాపర్ హార్ట్ రేట్. ఇది నార్మల్ రిథమ్. ఈ రిథంలో ఏమైనా డిఫరెన్స్ వస్తే వచ్చే ప్రాబ్లమే అరిథీమియా. నా ఈసీజీని చెక్ చేస్తే పీక్యూఆర్ఎస్టీలో పీ వేవ్ ఏట్రియల్ కంట్రాక్షన్ చూపిస్తుంది, అంటే ఏట్రియల్ డీపోలరైజేషన్ అంటారు. క్యూఆర్ఎస్ వేవ్ వెంట్రికల్ డీపోలరైజేషన్, టీ వేవ్ వెంట్రికల్ రీపోలరైజేషన్ అంటే డైలేషన్ అనమాట. సో డీపోలరైజేషన్ అంటే కంట్రాక్షన్, రీపోలరైజేషన్ అంటే డైలేషన్. ఈ పీక్యూఆర్ఎస్టీలో క్యూటీ ఇంటర్వెల్ అంటే క్యూఆర్ఎస్ ఏం ఇండికేట్ చేస్తుంది, వెంట్రికల్ కంట్రాక్షన్, టీ ఏంటి వెంట్రికల్ డైలేషన్. ఈ గ్యాపే క్యూటీ ఇంటర్వెల్. యూజువల్గా హెల్త్ ఇండివిజువల్స్లో అరౌండ్ 0.44 seconds ఉంటుంది అనమాట. ఇది క్యూటీ వేవ్ ఎంత టైంలో జరుగుతుంది అనేది. అది కానీ ఎక్స్టెండ్ అయింది అంటే హార్ట్ రేట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే 0.44 secondsలో జరగాల్సింది ఎక్కువ టైం తీసుకుంటుంది. దిస్ మే రిజల్ట్స్ ఇన్ టార్సిడస్ పాయింటస్ అని ఒక టైప్ ఆఫ్ అరిథీమియా రావచ్చు అనమాట. సో క్యూటీ ఇంటర్వెల్ ప్రొలాంగేషన్ మే రిజల్ట్స్ ఇన్ అరిథీమియా. కొన్ని డ్రగ్స్ కూడా దీన్ని కాజ్ చేస్తాయి. యాంటీ అరిథమిక్ డ్రగ్స్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ సైకోటిక్స్, కొన్ని యాంటీబయాటిక్స్ లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఈ డ్రగ్స్ మే కాజ్ క్యూటీ వేవ్ ఇలాంగేషన్. సో ఇది ద కాన్సెప్ట్ ఆఫ్ ఈసీజీ అండ్ క్యూటీ వేవ్ ఇలాంగేషన్, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.